జై బాలయ్య. జై బాలయ్య అన్నమాట. సో, మనం 'అఖండ 2' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం దాని రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో, మొత్తానికైతే మూవీ అయితే వచ్చేసింది. నేను అప్పుడే చెప్పినా ఖచ్చితంగా హిట్ అయితదని చెప్పేసి. ఎందుకంటే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ఆ రేంజ్‌లో ఉంటది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్‌కి హైప్‌లోనే ఉంది ఇంకా మూవీ. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో ఇప్పుడు బాలయ్య 'అఖండ 2' మూవీ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఒక ఫ్యామిలీ రొటీన్ స్టోరీ కానీ దీన్ని ఎగ్జిక్యూటివ్ చేయడం, సీన్ వైజ్గా డివైడ్ చేసి ఆ టేకింగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చాలా అంటే చాలా కొత్తగా రొటీన్ స్టోరీ అయినా కూడా స్టోరీ గుర్తుండకుండా అక్కడ కంటెంట్ మీద ఫోకస్ చేసి చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్ షాట్కి గూస్ బంప్స్, ప్రతి ఎలివేషన్ షాట్కి అంతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ ఫ్యామిలీ, బాలయ్యకి ఒక ప్రాబ్లం, మళ్ళీ పెద్ద బాలయ్య రావడం, అదే మన అఘోర బాలయ్య. దాంట్లో సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని డైలాగ్స్, తర్వాత ఇంటర్వెల్ బ్యాక్లో ఫైట్, ఇంటర్వెల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ బాలయ్య ఎక్కడి నుండి వచ్చిండో, ఎక్కడున్నాడో, వీడికి ఆడికి రిలేషన్షిప్ ఏంటి. సో వచ్చిన తర్వాత విలన్, సరే ఇద్దరు కలిసి విలన్ చెప్పలా ఆడేస్తారు. తర్వాత ఆ చిన్న బాలయ్య ఫ్యామిలీకి అప్పచెప్పేసి పెద్ద బాలయ్య వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది కంటెంట్. ఇది ప్రతి సినిమాలో, ఏ సినిమాలో చూసినా బోయపాటి సినిమా అంటే ఫ్యామిలీ గుంపు లేనిది సినిమా తీయడు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది 100% నిజమే. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫిక్షన్ స్టోరీ అయినా చాలా బాగుంది. సో ఇంకా బోయపాటి డైలాగ్స్, బోయపాటి యాక్షన్ సీన్స్, బాంబులు వేలడాలు, కార్లు లేపడాలు, గన్నులు తీపడాలు, త్రిశూలం యూజ్ చేయడం ఫైట్లో. ఇంకా బాలయ్యకి అయితే ఆ గెటప్ అయితే చాలా అంటే చాలా బాగా, ఆ గెటప్లో బాలయ్య బాబు చాలా అంటే ఫిట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది ఆ గెటప్ కూడా. సినిమా చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా బాగుంది. నాకు ఓవరాల్గా సినిమా మొత్తంలో నచ్చిన సీన్ ఒకటి ఉంటుంది. కాశీలో ఉంటుంది కదా, అక్కడ జనాలు అందరూ వస్తారు కుంభమేళ. ఆ కుంభమేళ సీన్ ఎట్లా తీసిర్రా అయ్యా, అంతమంది జనాల్ని ఎడపోగు చేసిండ్రా అయ్యా అని అనిపించింది నాకైతే. సో సూపర్ అంటే సూపర్ సీన్ అది. ఆ సీన్లో అక్కడ ఉన్నదైతే, అక్కడ వచ్చిన సీన్ ప్రతిదీ కన్ను తిప్పకుండా ఉంటుంది అనమాట. అంత బాగుంది స్క్రీన్ పైన. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా తమన్ మ్యూజిక్ అయితే చించి పడేసిండు. తమను, బాలయ్య అంటే ఇక వీళ్ళు మళ్ళీ బోయపాటి శ్రీను, ఈ ముగ్గురి కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చించేసారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయినా కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కొంతమంది చూస్తారు, ఇష్టంతో కొంతమంది చూస్తారు. ఇంకేంటంటే ఏ ఏజ్లో కూడా వేస్తున్నారని చెప్పేసి ఓల్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు. ఇప్పుడు టీనేజ్ యంగేజ్లో ఉన్న వాళ్ళు ప్రజెంట్ కూడా జై బాలయ్య అంటారు అనమాట. సో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బాలయ్య బాబుకి సినిమా అయితే చాలా బాగుంది, హిట్ అయింది, బ్లాక్ బస్టర్ బొమ్మ అని అప్పుడే చెప్పిన. సో అంటిల్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరైతే ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేయండి. వీలైతే మూవీకి వెళ్ళి చూసి రండి. సో బాయ్.